బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా జన్మించిన దత్తాత్రేయుని తొలి అవతారమే శ్రీపాద శ్రీవల్లభుడు. ఆయన పిఠాపురంలో సుమతి అప్పలరాజు శర్మ దంపతులకు జన్మించినట్లు స్థల పురాణం చెబుతుంది. అయితే దత్త సంప్రదాయం మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల తరహాలో తెలుగునాట విస్తరించలేదు. ఇక మహారాష్ట్రలో గురుచరిత్రలో శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురంగా పిలువబడే నేటి పిఠాపురంలో జన్మించారన్న విషయం బయటపడింది. ఇక దీంతో పిఠాపురం వైభవం మరింత వెలుగొందుతోంది. శ్రీపాద శ్రీవల్లభుని దివ్యక్షేత్రం దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి సౌజన్య ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక స్వామిని దర్శించుకున్న ఆయన చరిత్ర పారాయణము చేసిన జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారని ఈవో అర్చకులు తెలిపారు. ఇక దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పిఠాపురంలో పోటీ చేస్తున్నానని ప్రకటించిన వెంటనే ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఇక ఆయన విజయంలో శ్రీపాద శ్రీవల్లభుడే స్వయంగా ఆయన్ను ముందుకు నడిపించారని భక్తులు నమ్ముతున్నారు. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్య. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృతే జనార్దనో దేవః త్రేతాయాం రఘునందనః ద్వాపరే రామకృష్ణౌ చ కలౌ శ్రీపాద శ్రీవల్లభః. ఇప్పుడు మనం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఉన్నాము. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం యొక్క స్థల పురాణము విశిష్టత మనం తెలుసుకుందాం. ఈ కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైనటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు 1320వ సంవత్సరంలో పీఠికాపురములో సుమతి అప్పలరాజు శర్మ అనే దంపతులకు శ్రీ వాసుదేవానంద స్వామి వారు రాసినటువంటి గురుచరిత్ర ఆధారంగా 1985 ఆ కాలంలో నాసిక్ నుంచి కొంతమంది దండస్వాములు ఇక్కడికి పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జన్మస్థానము ఏంటి ఎక్కడుందని కనుక్కుందామనే ఆలోచనతో వాళ్ళు ఇక్కడికి 1985-86 కాలంలో విచ్చేసి వాళ్ళు పీఠికాపురం అంతా పర్యటించి వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థానం నందు వాళ్ళు కొంతసేపు ఈ ప్రదేశం ఆ టైంలో ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించినట్టుగా మాకు అనుభూతి జరిగిందండి. అప్పుడు ఇక్కడ పీఠికాపురంలో దత్త ప్రచారం చేయుచున్నటువంటి శ్రీ 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 సద్గురు రామస్వామి వారు స్వామివారికి ఇక్కడ రామస్వామి వారికి ఇక్కడ ఏంటంటే శ్రీపాద వల్లభుడు ఇక్కడ మాకు పుట్టినట్టు అనుభూతి కలిగింది కాబట్టి మీరు ఇక్కడ స్వామివారి పాదుకులు దేవస్థానము నిర్మించండి. కొన్ని సంవత్సరముల తర్వాత అప్రయత్నంగా ఈ శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థానం అభివృద్ధి చెందుతుందని వాళ్ళు చెప్పారు. అలా చెప్పడంతో 1987లో ఈ పీఠికాపురంలో ఉన్నటువంటి కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీ 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 సద్గురు రామస్వామి గారి ఆధ్వర్యంలో 1987లో మన పీఠికాపురంలో ఇప్పుడు మీరు చూసినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మూల పాదుకులు ప్రతిష్టాపన చేశారు. తర్వాత కొన్ని సంవత్సరములకు అప్రయత్నముగా 1992లో స్వామివారి మూలావతారమైనటువంటి దత్తాత్రేయుడు, స్వామివారి ప్రప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు, తదుపరి అవతారమైనటువంటి నరసింహ సరస్వతి స్వామివారి విగ్రహాలు 1992లో ఇక్కడ ప్రతిష్ఠ గావించారు. తదుపరి ఇక్కడ 2001వ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి చరిత్ర నా దగ్గర ఉన్నదని మల్లాది గోవింద్ దీక్షితులు గారు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానికి ఇచ్చేసి ప్రయత్నముగా ఇక్కడ పారాయణ చేసిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం వారికి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములను వాళ్ళు అందించినారు. తదుపరి శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం వారు 2001వ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని ప్రప్రథముగా తెలుగులో ముద్రణ గావించినారు. తదుపరి ఈ చరితామృతము మిగతా దత్తభక్తులందరికీ ఇతర భాషలలో కూడా వాళ్ళకి అందాలని చెప్పి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు 2007వ సంవత్సరంలో మరాఠీలోకి నిటుల్కర్ మహారాజ్ గారు అనువదింపజేసినారు. తదుపరి మిగతా భాషల్లోకి ఇది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేది గుజరాతీ, కన్నడ, తమిళ్ ఈ భాషల్లో కూడా ఇది అనువదించారు. మన దేవస్థానం ఈవో గారైనటువంటి సౌజన్య గారు ఇక్కడ 2020వ సంవత్సరంలో ఆగస్టులో ఇక్కడ ఛార్జ్ తీసుకున్నారు. ఆవిడ ఇక్కడికి ఈ దేవస్థానానికి విచ్చేశాక దీన్ని మంచిగా అభివృద్ధి చేశారు. దైవ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కూడా ఇదివరకు ఉన్న దాని మీద కూడా అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరము ఇక్కడ ఇదివరకు లేనటువంటి ప్రతి సంవత్సరము జనవరిలో మొన్న 2024లో అలాగే మన సవిత్రగాడికి యాగము ఇవన్నీ కూడా మన ఈవో సౌజన్య గారు ఇక్కడికి వచ్చాక అవన్నీ కొత్తగా పూజా కార్యక్రమాలు పెట్టి దీన్ని ఇంకా వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఇస్తూ పూజలు కానీ ఇక్కడ అభిషేకాలు కానీ పల్లకీ సేవలు కానీ ఇవన్నీ కూడా ఏమాత్రము ఇదివరకు కన్నా కూడా తగ్గకుండా ఇంకా పైగా పెంచి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మీటింగ్లో చెప్పారు, శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు, నేను చాలాసార్లు శ్రీపాద వల్లభ స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నాను,
చరితామృతం కూడా చదివాను. కానీ స్వామివారు నాకు దర్శనం ఇవ్వలేదు. ఇక్కడ నేను ఎమ్మెల్యే కింద పోటీ చేశాక ఆయన నాకు దర్శనం ఇచ్చారన్నారు. ఈయన ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం ఒక సినీ ఫీల్డ్, ఈ ఫీల్డ్ వల్ల ఆయన చెప్పడం వల్ల ఇది తెలుగు వాళ్ళకు కూడా ఒక 100 మందికి తెలుస్తోంది. దానివల్ల ఈ దేవస్థానం కూడా భక్తులు తాకిడి పెరుగుతోంది. అలాగే ఆయన నాకు గురువైనటువంటి శ్రీపాద వల్లభుడు దేవస్థానాన్ని కూడా నేను ఆధ్యాత్మిక రంగంగా నేను తీర్చిదిద్దానని చెప్పారు. కాబట్టి మేము ఇది ఇంకా అభివృద్ధి చెందుదని ఆశిస్తున్నాం. ప్రతి నెల చాలా బాగుంది. వచ్చిన తర్వాత చాలా మంచిగా అయింది. అది కూడా చాలా బాగుంది. వెంకటపతి అది గుడిగుంటపేట, విశాఖపట్నం ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ. మేము అప్పుడే ఇది 5వ సారి వచ్చేవాడిని. చాలా బాగా చేస్తున్నారు భోజనాలు, తర్వాత ఇక్కడ ప్రసాదాలు. మేము చదువుకోవడం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో పొద్దున్న 5 గంటలకి మరి మూలపాదుక దర్శనం పూజ జరుగుతుంది. తర్వాత అలాగే 8 గంటలకు గోపూజ, అలాగే 9 గంటలకి రుద్రాభిషేకం, 10:30కి దత్తహోమం కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం 7 గంటలకి పల్లకీ సేవ కూడా చాలా విశేషంగా మరి ఇక్కడ మన అర్చకుల చేత జరిపించబడుతుంది. అలాగే మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చిన భక్తులకి ఇక్కడ 7 రోజులు పారాయణం చేసుకొని వెళ్ళడం అనేది వారి యొక్క నమ్మకం. అలాగే ఈ 7 రోజులు కూడా మనం ఉచితంగా సదుపాయం, అలాగే ఉచితంగా అకామిడేషన్, అలాగే పొద్దున్న టిఫిన్, కాఫీ, టీ, అలాగే మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం టీ 4 గంటలకి, మరియు సాయంత్రం రాత్రి 7 గంటలకి చపాతీ, టిఫిన్, భోజనం ఇవన్నీ కూడా అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి మేమందరం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాము. మరి మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికై మరి ఆయన ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కట్టి మరి ఎంతో ఇక్కడి నుంచి అఖండ విజయంతో ఎన్నికై ఈరోజు డిప్యూటీ సీఎంగా మరి ఆయన ఉన్నారు. అలాగే మరి వారు కూడా ప్రతి మీటింగ్లో కూడా మరి మన దేవస్థానం గురించి, శ్రీపాద వల్లభుడు గురించి చెప్తున్నారు. అలాగే దీన్ని మరింత అభివృద్ధి పరుస్తారు అని చెప్పేసి అలాగే వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ నేను కూడా మరి నా వంతు సహాయ సహకారాలతో ఇక్కడ బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. సౌకర్యాలు పెంచడానికి మేము ఈ ఉచిత సముదాయం అనేది ఇంకొక బిల్డింగ్ కూడా కట్టడం జరుగుతుందండి. అది నెక్స్ట్ మంత్లో ప్రారంభం అవుతుంది. 4 ఫ్లోర్స్ బిల్డింగ్ కడుతున్నాము. అలాగే ఇంకో బిల్డింగ్ కూడా ప్రపోజల్స్ అవి పంపించాము ఫ్రీ అకామిడేషన్ కోసం. అలాగే భోజనాలు కూడా మధ్యాహ్నం 3 గంటలకి వచ్చినా కూడా భోజనాలు లేవు అని ఎవరు అనుకోని విధంగా కూడా మరి భోజనాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ జరుగుతుందండి. संपूर्ण से आया है श्रीपाद श्री वल्लभ का दर्शन करने का। पूजा बहुत बढ़िया होता है, मन को समाधान होता है, शांति होती है। दोपहर का अन्नदान भी बहुत बढ़िया होता है, महाप्रसाद कहते हैं उसे। दोपहर और शाम का महाप्रसाद भी यहाँ मुफ्त होता है। यहाँ का महात्म्य बहुत बड़ा है। मैं यहाँ करीबन 4-5 साल से आ रहा हूँ। हर बार ना कुछ एक अनुभव आता है। ये बहुत ही जागरूक देवस्थान है और इधर के पुजारी और जो लोग हैं सब बढ़िया ये करते हैं, उसका देव पूजा वगैरह सब बढ़िया करते हैं। हम इसलिए बहुत प्रसन्न होते हैं यहाँ पे, हम खुश हो जाते हैं। भगवान की सेवा हमसे हो रही है, इसके लिए बहुत बढ़िया लगता है।